హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ కథ వింటే మీ ఆలోచన మారాల్సిందే. కొన్నిసార్లు జీవితంలో చేయని తప్పుకును కూడా నిందలు మోయాల్సి వస్తుంది. దీంతో మనకు తెలియకుండానే కుంగిపోతూ ఉంటాం. జీవితంలో నిరాశ్యానికి గురవుతాము. అయితే ఎంతటి నిందలు మనపై పడ్డా ఆ నిందలను ఆయుధంగా మార్చుకొని ఎదగవచ్చు. ఇందుకు నిదర్శనమే ఈ కథ. ఓ గాడిద నడుచుకుంటూ వెళుతూ పొరపాటున ఎండిపోయిన బావిలో పడుతుంది. ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతుంది. దీంతో మౌనంగా గంటల తరబడి బావిలోనే ఉంటుంది. అయితే అటుగా వెళుతున్న ఒక రైతు గాడిదను బయటకు తీసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా గాడిదను పైకి తీసుకురాలేకపోతాడు. దీంతో చేసేది లేక గాడిదను అక్కడే వదిలేసి వెళ్తాడు. గాడిద ఎలాగో ముసలిదైంది. దాంతో పని ఏం లేదని నిర్ణయించుకుంటాడు. అలాగే బావి కూడా నీరు లేక ఎండిపోయిందని, ఇక ఆ బావితో ఉపయోగం లేదని ఓ నిర్ణయానికి వస్తాడు. గాడిదను కాపాడడం కోసం చేసే ప్రయత్నాలు విఫలమని అనుకొని ఆ బావిని మట్టితో కప్పేసి గాడిదను అందులోనే పాతిపెట్టాలని నిర్ణయించుకుంటాడు. అక్కడే ఉన్న కొంతమంది సాయంతో బావిలోకి మట్టి పోయడం ప్రారంభిస్తారు. మొదట గాడిద అరుస్తుంది. ఏం చేయాలో తెలియక భయపడుతుంది. అయితే కాసేపటికి గాడిద అరుపులు ఆగిపోతాయి. గాడిద చనిపోయింది అనుకొని రైతు బావిలోకి చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. గాడిద తనపై పడుతున్న మట్టిని నేర్పుగా కుదుపుకొని దానిపై నడుస్తూ ఎంచక్క బావిపైకి వచ్చేస్తుంది. అలా మట్టి వేస్తున్న కొద్దీ నెమ్మదిగా పైకి ఎక్కిన గాడిద చివరికి అందరి ముందు బయటికి వచ్చి మట్టిని దులిపేసుకొని నవ్వుతూ వెళ్ళిపోతుంది. ఇదండి కథ. వినడానికి కథలాగే ఉన్నా ఇందులో ఎంతో నీతి దాగి ఉంది. ఆ గాడిదపై మట్టి వేసినట్లే జీవితంలో మనపై కూడా చాలామంది నిందలేస్తూ ఉంటారు. జీవితంలో విజయం సాధిస్తున్న మనల్ని కిందికి లాగడానికి ప్రయత్నిస్తుంటారు. అయితే వాటిని పట్టించుకోకుండా దులిపేసుకుంటూ అవకాశాలుగా మార్చుకుంటూ మన లక్ష్యం వైపు అడుగులు వేయాలనే గొప్ప సందేశం ఈ కథలో ఉంది. జీవితంలో ఎంత లోతుకు కూరుకుపోయినా పైకి రావడానికి అవసరమైన శక్తి మీలో ఉంటుంది. ధైర్యంతో ఒక్కో అడుగు వేస్తూ జీవితంలోకి పైకి రావచ్చు.